మొదటగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శతకోటి ధన్యవాదాలు. ఇక్కడ పిఎంసి ఛానల్ వాళ్ళకు మరి ఈ కరోనా టైంలో కూడా ఇంత దూరం వచ్చి మా అనుభవాలను తీసుకుంటున్న మీకు కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నా. నా పేరు జయశ్రీ, కొల్లాపూర్. మొదట నాకు పూజలు అంటే చాలా ఇష్టం. బాగా పూజలు చేస్తుండేదాన్ని. పూజలు అంటే ఏ పూజ అయినా సరే, ఎవరు ఏ పూజ చెప్పినా ఆ పూజ చేసేదాన్ని. ఇంత పూజలు కేవలం ఒక 3-4 అవర్స్ ఉదయం మార్నింగ్ 4 గంటలకు స్టార్ట్ చేస్తే 7 o'clock వరకు పూజలు చేస్తుంటే, ఆ స్తోత్రాలు, పూజలు, రకరకాల పూజలు, ఎన్నో పూజలు చేస్తుంటే ఆ పూజలు చేసుకుంటూ మళ్ళీ పారాయణం స్టార్ట్ చేసినాం. షిరిడి బాబా పారాయణం. షిరిడి బాబా అంటే నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో అందరు సత్య సాయి డివోట్స్ ఉండరు, అయినా కూడా నాకు షిరిడి బాబా అంటే చాలా ఇష్టం. ఆ షిరిడి బాబా పూజలు చేస్తుంటే ఆ బాబా పారాయణాలు చాలా చేసి ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు బాబా పారాయణం చేసి విసిగి అంటే కదా అలసిపోయి బాబాను ఒకరోజు అడిగిన. ఆ బాబా పారాయణం కూడా బాబాకి ఎట్లా చేస్తుంటే రోజు 1 లీటర్ పాలు, 1 బిందె నీళ్ళు అభిషేకం చేస్తుంది బాబాకు. చేసి మా పిల్లలు అనేవారు, బాబాకు ఇంత చేస్తున్నావు మమ్మీ, ఆ బాబా విగ్రహం అరిగిపోతుందో ఏమో అని అనేవారు. అయినా కూడా నేను ఆ పూజలు వదలలే. చాలా ఎంత తన్మయత్వంతో పూజలు చేస్తుంటే బాబా నేను ఇద్దరం ఒకే స్థితి అన్న జ్ఞానం కలిగింది ఆ పూజలల్లో. కలిగి బాబాను ఒకరోజు అడిగింటి, బాబా ఇన్ని పూజలు చేసినా కదా, మరి నీ మహిమ ఏమన్నా ఉంటే చూపించు అని బాబాని అడిగి, ఒకవేళ నీ మహిమ చూపించకుంటే, నా పూజలు అందుకోకుంటే ఇదే నా చివరి పూజ అని బాబాకు చెప్పేసి మేము సాయంకాలం భజనకు వెళ్తుంటిమి. ఆ టైంలో భజనకు వెళ్ళిపోయింది. 6 to 7 భజన ఉండేది. నేను ఇంటికి వచ్చేసరికి బాబా విగ్రహం నుంచి విభూతి చాలా రాలింది. నేను ఇంట్లో వాళ్ళని అడిగిన, ఎవరైనా విభూతి వేసిండ్రా అంటే లేదు, ఎవ్వరం వేయలేదన్నారు. అంటే బాబా నా పూజలు అందుకున్నాడు. చాలా సంతోషం అనిపించి ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ వీధిలో ఉన్న వాళ్ళందరికీ చెప్తే అందరు ఒకరి తర్వాత ఒకరు చూసుకుంటూ, అలాగే కొల్లాపూర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది. కొల్లాపూర్లో చాలామంది బాబా చూడడానికి వచ్చిండ్రు. విభూతి, పసుపు, కుంకుమ, ఇట్లా రకరకాల వాసనలు, గంధం వాసన, ఇల్లంతా వాసన, అట్లా బాబా నుంచి అట్లా వచ్చేసాయి. అట్లా 8 days వచ్చినాయి. ఆ 8 days వచ్చిన తర్వాత ఒక 3-4 daysకు ఒక 1 week పత్రి సార్ వచ్చారు. ఇక్కడ పిరమిడు ఏదో కార్యక్రమం ఉండే, పత్రి సార్ వచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత మా ఇంటికి కూడా సార్ వచ్చారు. సార్ని అడిగింది, సార్కి చూపించింటి. అంటే నాకు తెలియదు సారు గొప్ప ధ్యాన స్థితి, కానీ నేను పూజల స్థితిలో ఉంటే సార్కు చెప్పాను సార్ ఇట్లా నేను పూజలు చేస్తే బాబా నుంచి పసుపు, కుంకుమ, విభూతి వచ్చింది సార్ అని నేను చెప్పాను. అంటే ఓకే మేడం, చాలా సంతోషం, ఇప్పటి నుంచి ధ్యానం చేయండి అని చెప్పారు. అంటే లేదు సార్, నేను ధ్యానం చేయను, నాకు పూజలు అంటే చాలా ఇష్టం అని. లేదు, మీరు చేయాలి ధ్యానం అంటే సార్ చెప్పారు. అంటే సరే సార్ అని సార్కు చెప్పేశాను. తర్వాత ఇక్కడ ఒకరోజు ఈ పిరమిడ్ కట్టేటప్పుడు భూమి పూజ అవుతున్నది. భూమి పూజ అయితే సార్కు ఇక్కడ చాలామంది ఒక 300 members వచ్చారు. అప్పుడు 300 members వస్తే సారు సన్మానం చేయాలని చెప్పి సార్ భూమి పూజకు వచ్చారు. వచ్చిన తర్వాత సార్కు సన్మానం చేద్దాం అనుకున్నాం. అందరు నిండిపోయారు. నేను ఎక్కడో చివరన ఉన్నా. సార్ పిలిచాడు, ఎందుకు చివరి నిలబడ్డామంటే అక్కడ ప్లేస్ లేదు సార్ అంటే, లేదు ఇక్కడ రా అని చెప్పి సారు తన ప్లేస్ ఇచ్చి సార్కు ఏదైతే సన్మానం చేయాలనుకొని తెచ్చిండ్రో అవన్నీ నాకు చేసి సార్ సన్మానం చేసి వెళ్ళిపోయారు. మేడం, మీరు ఇప్పటి నుంచి ధ్యానం చెప్పాలి ఇక్కడ అని చెప్పారు. అంటే లేదు సార్, నేనైతే ధ్యానం అయితే చెయ్యట్లేదు, సార్ చెప్పిండు కానీ నేను ఎట్లా ధ్యానం చెప్పాలి, సారు ధ్యానం చేయమని చెప్తుండ్రు, నాకు అసలు ధ్యానమే తెలియదు, నేను ఎట్లా చెప్పాలని అనుకుని ఇంకా సార్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దాని గురించి మర్చిపోయినాం. ఇంకా తర్వాత ఆ పూజల స్థితి నుంచి అమ్మ 52 yearsకి బాడీ వెకెట్ చేసింది. అసలు అమ్మ ఎక్కడికి వెళ్ళింది? అమ్మ వాళ్ళది పెద్ద ఫ్యామిలీ అన్నట్టు, చాలా పెద్ద ఫ్యామిలీ వాళ్ళది. వాళ్ళు అసలు అమ్మ ఎక్కడికి వెళ్ళిందని ఆ బాధ, దుఃఖము తట్టుకోలేకపోయినా
అసలు ఇంతమందిలో అమ్మొక్కది మాకు లేదు కదా అని ఆ బాధతోటి ఇంకా శ్రీనివాస్ రెడ్డి సార్ వాళ్ళ మదర్ ఉండే అప్పుడు మేము సార్ వాళ్ళ ఇంటికి పోతే సార్ వాళ్ళు షిరిడి వెళ్ళారని చెప్పారు. వాళ్ళ మదర్ మాకందరికి ధ్యానం చెప్పింది, ఇట్లా ధ్యానం ఇట్లా చేసుకోవాలి అని చెప్పింది. అన్నాక మరి సార్ వాళ్ళు వచ్చారు. సార్ వాళ్ళు వచ్చి ఇంకా క్లుప్తంగా ధ్యానం చేస్తే ఇట్లా బాగుంటుందమ్మా, ఇట్లా చేసుకోండి అది ఇది అని సార్ వాళ్ళు చెప్పారు. అప్పటి నుంచి అమ్మని చూడాలి, ధ్యానం చేయాలి, ధ్యానం చేస్తే అమ్మ కనపడుతుందంట. మాకు ఇంకా ఆ బాధను తట్టుకోలేదు. ఏది చేసినా సరే అమ్మ కనపడాలన్న బాధతోటి ధ్యానంలోకి వచ్చినాక అమ్మ ఆత్మ అప్పుడు మేము ఇట్లా పైన ఇట్లా ఆత్మరూపకంగా వచ్చి అమ్మ ధ్యానం చేసుకొని మంచి లోకాలకు వెళ్ళిందని ఒక మెసేజ్ వచ్చింది. అప్పటికి ఇంకా ధ్యానం బాగానే చేస్తుంటే ఆ మెసేజ్ వస్తే ఇంకా అమ్మ మంచి లోకాలకే వెళ్ళిపోయింది కదా, అమ్మ గురించి ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళని చూసుకోవాలి అన్న ఇంకా ధ్యానం చేసే కొద్దీ ఆత్మ మళ్ళీ పుడుతుంది కదా, ఆత్మకు చావు లేదు కదా అని ఇంకా అప్పుడు సార్ వాళ్ళు ఇట్లా సబ్జెక్ట్ ఇక్కడ సార్ వాళ్ళు వచ్చేది ఇట్లా మాస్టర్స్ వచ్చినప్పుడు సబ్జెక్టు వినుకుంటా అప్పుడు ఆ బాధ అనేది ధ్యానంలోకి వచ్చినాక ఆ బాధ తగ్గిపోయింది. ఒకరోజు మా పిల్లలు హైదరాబాద్లో చదువుకుంటేవాళ్ళు. అయితే మేము కొల్లాపూర్కి వచ్చేది ఉండే. బాబా గుడికి వెళ్ళి ఆ రోజు ముక్కోటి ఏకాదశి ఉండే. బాబా గుడికి వెళ్ళి తర్వాత కొల్లాపూర్కి వద్దాంలే అనుకున్నాం. హైదరాబాద్లో పని వాళ్ళు అంటే అప్పుడు బాత్రూమ్ క్లీన్ చేయకుంటే నేనే బాత్రూమ్ క్లీన్ చేసి ఇక్కడ వస్తున్నా కదా అని చెప్పి క్లీన్ చేస్తే ఆ బాత్రూంలో ఫినాయిల్ యాసిడ్ ఇట్లా వేసి కడిగితే అక్కడ బాత్రూమ్ కడుగుతుంటే నా కంటిలో పడ్డది అది. ఆ వాటర్ పడితే కన్ను ఎర్రగా ఉంటే ఇంకా చాలా బాధపడ్డా. మా పిల్లలు అన్నారు, మమ్మీ కొల్లాపూర్లో డాక్టర్స్ లేరు, మనం 11 గంటల వరకు ఇక్కడనే ఉండి డాక్టర్ చూపించుకొని మనం ఇక వెళ్ళిపోదాం అక్కడి నుంచి అని చెప్పిండ్రు. సరే అని చెప్పి ఇంకా ఆ టైంకు నేను కొల్లాపూర్కి వెళ్ళిపోవాలి కదా అనే ఆవేశంతో సరే ఇక్కడ గుడికి ఉంటే ఏమైనా వెళ్దామని చెప్పి గుడికి వెళ్ళిపోయినాం. అక్కడ శివాలయం ఉండే. ఆ శివాలయం కొన్న తర్వాత ఈరోజు నేను బాబాను గురువుగా స్వీకరించిన, మరి బాబా గుడి కూడా దగ్గర బిఎన్డేల దగ్గర ఉంది, గుడికి కూడా వెళ్దామని చెప్పి బాబా గుడికి వెళ్ళేసినాం. బాబా గుడికి పోయిన తర్వాత అక్కడ బయట టెంకాయలు కొబ్బరికాయలు అమ్ముతుంటే మా బాబు నేనుండి కొబ్బరికాయ తీసుకొని పోదామంటే మా బాబు చెప్పిండు, మమ్మీ ఆ కొబ్బరికాయ పెడితే 20 రూపాయలు అవుతుంది, ఆ 20 రూపాయలు ఇక్కడున్న బిచ్చగాళ్ళకి ఇస్తే వాళ్ళు కడుపు నిండా తింటారు, బాబా టెంకాయ ఏం చేయాలి అంటే సరేలే నీది కూడా కరెక్టే ఉంది కదా అని చెప్పి నేను ఇంకా బాబాకు ఒక 3 అరటి పండ్లు ఉంటే ఆ 3 అరటి పండ్లు తీసుకొని గుళ్ళోకి వెళ్ళిపోయినాం. ఆ 3 ప్రదక్షిణలు చేయగానే బాబా చుట్టూ 3 ప్రదక్షిణలు చేయగానే ఒకలాంటి ఎనర్జీ నా లోపలికి ప్రవేశించింది. అది ఎంతసేపు ఉందంటే కనీసం ఒక 4 గంటలు కదలలేని స్థితిని, వాటర్ కారిపోతున్నాయి కళ్ళకి వెళ్ళి. ఇంకా అక్కడ ఉన్న బ్రాహ్మణ్స్ అయ్యగారు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒకసారి అక్షంతలు వేసి ఈమెకు లో బీపీ అయిందని కొంతమంది, లో షుగర్ అయిందని కొంతమంది, ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. నా స్థితి నాకు అర్థమవుతుంది. అక్కడ పిల్లలు భయపడుతున్నారు. అక్కడ కొంతమంది బిఎన్డేలో మాస్టర్స్ ఉంటే వాళ్ళని పిలిచి అడిగిండ్రు, ఏంటి లేస్తలేదు, 4 అవర్స్ అయింది, మేము ఇక్కడే కూర్చున్నాము, మమ్మీ కళ్ళకు నీళ్ళు గారిపోతుంది అంటే అది ఒకలాంటి స్థితి, అది ఆనంద స్థితితో మరి బ్రహ్మానంద స్థితితో నాకు తెలియలే. ఆ 4 అవర్స్ నాకు 1 నిమిషంలా గడిచిపోయింది. ఇంకా అట్లా పిల్లలు చాలా భయపడ్డారు, వద్దు మాకు ఈ స్థితి వద్దు, నువ్వుగానే కావాలి, ఈ స్థితి వద్దు అని ఆడ ఉన్న మాస్టర్స్ చెప్పి ఆ బలవంతంగా అట్లే మేము ఒక 4 అవర్స్ ఉండి ఆ కారులో ఇంటికి వచ్చేసినాం. ఇంకా పిల్లలుండి మా సారుండి వద్దు మనకి ఈ స్థితి వద్దు అని చెప్పారు. అప్పటికి అర్థాల ధ్యాన మహాచక్రం జరుగుతుంది. శ్రీనివాస్ రెడ్డి సార్ చెప్పాను, సార్ ఇట్లా అవుతుంది సార్, నాకు అది చక్రాలు అంటారు కదా, మరి ఈ చక్రం నాకు ఎప్పుడు తిరుగుకుంటూనే ఉంటాయి, పిల్లలు భయపడుతున్నారు సార్ అని అంటే, అది లేదమ్మా పత్రి సార్ దగ్గరికి వెళ్దామని సారే దగ్గరుండి పత్రి సార్ దగ్గర తీసుకెళ్ళినాక వద్దా మేడం మరి ఆ స్థితి అని అడిగింది సార్. నాకు వద్దు సార్, పిల్లలు భయపడుతున్నారు, మా పిల్లలు ఇంట్లో ధ్యానమే చేయొద్దు అంటున్నారు సార్ అంటే, ఇంకా సారు కళ్ళ లోపల కళ్ళు పెట్టి ఒక 2 నిమిషాలు కళ్ళ లోపల ఇంకా తక్కువవుతుంది మేడం అని చెప్పిండు. అదే ఒక 15 days వరకు ఆ స్థితి ఉన్నది. తర్వాత ఇంకా మెల్లమెల్లగా అది తగ్గిపోయింది. ఆ స్థితి అంతా తగ్గిపోయి మామూలుగా వచ్చేసినాం. ఒకసారి ఇంకా అక్కడ మళ్ళీ నెక్స్ట్ సారి అక్కడ కర్తాలకు ధ్యాన మహాచక్రానికి వెళ్ళినప్పుడు సారు మేమందరం టిఫిన్ చేయనికే, మా ఫ్రెండ్స్ అందరం టిఫిన్ చేయనికే పోయినాం. అయితే సారు కూడా అక్కడ టిఫిన్ చేస్తున్నాడు.
మాకు అప్పుడు పూరి ఇచ్చిండ్రు. అయితే సారు పిలిచి, మేము కొంచెం దూరంలో ఉన్నాం, సార్ మాట్లాడిండు అయిపోయిందని కొంచెం వేరే వాళ్ళకి అవకాశం ఇద్దామని కొంచెం దూరంలోకి అయితే నేను సగం ఒక 2 పూరీలు పెట్టుకున్నా. హాఫ్ పూరి తిన్నాక సార్ నన్ను పిలిచి, నేను తిన్న ప్లేట్లోకి వెళ్ళి సారు మిగతా హాఫ్ పూరి తిన్నాడు. సార్ ఎంగిల్ చేశాను సారు అని నేను మనసులో అనుకుంటున్నా. అంటే సార్ నాకు అప్పుడు ఎట్లా అనిపించిందంటే, నేను బాబా కూడా అట్లే పెడుతుంది కదా, ఆ సార్ రూపం నాకు షిరిడి సాయి నాథునిలాగా అనిపించింది. బాబానే వచ్చి తింటున్నాడేమో అన్నంత అనుభూతి చెందాను. అట్లా ఒక అనుభవం. ఇంకా ఒకసారి నాకు హెల్త్ ప్రాబ్లం అయింది. హెల్త్ ప్రాబ్లం అయితే అందరూ ఆ హెల్త్ ప్రాబ్లం అయితే అందరూ భయపడ్డారు. కానీ నాకేమనిపించిందంటే, నాకు ధ్యానంలో కూర్చుంటే ఆ షిరిడి సాయి బాబానే మొత్తం నా లోపల బాడీ మొత్తం క్లీన్ చేసిండు. అది నేను ధ్యానంలో చూసుకోగలిగిన. మామూలుగా హాస్పిటల్కి వెళ్ళి ఇంకా అంత ఒక డాక్టర్స్ తోటి ఇట్లా చేయించి చిన్న సర్జరీ లాగా చేసేసి పంపించిండ్రు. నాకు ఏంటంటే ఒక ధైర్యం, బాబానే నాకు మొత్తం క్లీన్ చేసిండు కదా, ఇంకేముంది. అయినా కూడా ఇంకా పిల్లల కొరకు అని చెప్పి అక్కడ వెళ్ళి వాళ్ళు చేస్తుంటే కూడా నేను డాక్టర్స్ ఆ సర్జరీ చేస్తుంటే కూడా నేను చెప్పానంట. నేను అప్పుడు అనస్థిషియా ఇచ్చి నేను అసలు వాళ్ళని చూడలేదు. ఆ డాక్టర్ వాళ్ళు రాలేదు, నాకు సర్జరీ చేయలేదని మా బ్రదర్తో చెప్తే మా బ్రదర్ ఆ సార్ని పోయి అడిగిందంట, సార్ మీరు రాలేదంట, ఎవరో మామూలుగా ఇట్లా డాక్టర్స్ పంపించిందంట. అంటే లేదు, నేనే వెళ్ళాను, మీ సిస్టర్ నన్ను బాబా 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 అని ఒక 4 సార్లు పిలిచింది, నేను బాబానంట అని చెప్పాడంట. అప్పుడు ఆ సార్ చాలా సంతోషం, నన్ను బాబా అన్నదంటే ఆ రూపకంగా బాబా వచ్చి మనకు సహాయం చేసిండు. ఇంకా ధ్యానములకు రాకముందు ఎవరు ఏ చిన్న మాట అన్నా కూడా బాధ అనిపించేది. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చినాక ఎవరేమన్నా కూడా హ్యాపీగా, ఏదైనా కూడా హ్యాపీగా తీసుకుంటాం. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎవరు ఏ మాట అన్నా ఎరకతోటి ఉంటాం. ధ్యానంలోకి రాకముందు ఎరక లేకున్నది కాబట్టి ఏదేదో బాధలు ఉండేవి. ఇప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రతిసారి కూడా ప్రతి మాట ముందు ఎరుక వస్తుంది. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎరుకతోటి మాట్లాడతాం, ఎరుకతోటి చేస్తాం. చాలా మా ఇంట్లో కూడా మా పిల్లలు కూడా ఏ పని చేసినా కూడా ధ్యాన స్థితిలో, వాళ్ళు ధ్యానం చెయ్యరు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చేసుకుంటారు చెప్తే, అయినా కూడా వాళ్ళు ప్రతి పనిని ధ్యానంగానే ఉండి చేస్తారు. అదే ధ్యానం అనుకుంటా. ఎక్కువ అనుభవాలు లేకున్నా ఇప్పుడు మన ప్రత్యక్ష అనుభవాలు, పరోక్షంగా నాకు ఇట్లా అవన్నీ ఏం కలగలేదు. నాకు తెలిసేటట్టే నాకు అనుభవాలు జరిగినాయి. ఒకసారి పిరమిడ్ కూడా ఇక్కడ పిరమిడ్ కట్టేటప్పుడు కూడా డబ్బులు ఇవ్వాలనుకున్నాం. మరి ఎక్కువ అమౌంట్ అయితే ఇంట్లో అడగడానికి భయమైంది. మరి నేను ధ్యానంలో కూర్చొని ఇంత అమౌంట్ సార్ వాళ్ళు వస్తే ఇవ్వాలనుకున్నా. అంటే మరి అది కూడా అమౌంట్ ధ్యానంలో కూర్చున్నాక ఆ ధ్యాన శక్తితోనే సార్ వాళ్ళు రాగానే మా వారు చెప్పారు, సరే నీ ఇష్టం వచ్చినంత అమౌంట్ అంటే 2 lakhs పిరమిడ్ కడుతుంటే ఇచ్చేసిండ్రు. అది కూడా ఏదైనా ధ్యానంలో సాధించుకోవచ్చు. ధ్యానం తప్ప వేరే ఏమీ లేదనుకుంటా. ధ్యానం శరణం గచ్చామి. ఇంకా ధ్యానం తప్ప ధ్యానములు అన్నీ సాధించుకోవచ్చు. ఏ రోగాలు వచ్చినా కూడా మనకు ఒక విల్ పవర్ అనేది ఉంటుంది ధ్యానముల్లో. ఏదైనా కూడా ధ్యానంలో సాధించుకోవచ్చు. మరి శ్రీనివాస్ రెడ్డి సార్ మాకు ఇక్కడ ఆంటీ వాళ్ళు ఇక్కడ ఇంత పిరమిడ్ కట్టి, వాళ్ళ మూలం వాళ్ళే, పిరమిడ్ కట్టాలన్న ఆలోచన వాళ్ళే. మరి మాకు వాళ్ళు పిరమిడ్ కట్టి ఇంత జ్ఞానాన్ని ఇచ్చింది. ఆంటీ కూడా ఇక్కడ చాలా సర్వీస్ చేస్తారు. సార్ కూడా సరే ఓంకారంలో ఉన్నా కూడా అన్ని సార్ సజెషనే, మొత్తం సార్ సజెషన్ మేము చేస్తాం ఇక్కడ సేవలు. కానీ సార్ వాళ్ళు ఫస్ట్, వాళ్ళకు మాకు ఇంత చేసినందుకు సార్ వాళ్ళకు కూడా మరొకసారి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేసుకుంటున్నాను.